మెగా 9 టీవీ. అవకాశం కోసం 2 ఏళ్లు వేచి చూశాడు. తీరా ఛాన్స్ వచ్చాక పాకిస్తాన్ బౌలర్లను ఉత్తికి ఆరేశాడు. దయాది పాకిస్తాన్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సూపర్ 8 బెర్త్ ఖాయం చేసుకుంది. అయితే ఈ విజయానికి అసలు కారణం కమ్బ్యాకింగ్ ఇషాన్ కిషన్. మొదటి ఓవర్లలోనే వికెట్ పడినా ఏమాత్రం తగ్గకుండా 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అంతేకాదు MS ధోని, దినేష్ కార్తిక్, సంజు శాంసన్ వంటి దిగ్గజ వికెట్ కీపర్లకు సాధ్యం కాని అరుదైన రికార్డును యువ సంచలనం ఇషాన్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఇషాన్ కిషన్ సృష్టించిన రికార్డ్ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, ఇషాన్ ఇన్నింగ్స్ హైలైట్స్ ఏంటి? భారత క్రికెట్లో వికెట్ కీపర్ బ్యాటర్లకు కొదవలేదు. 2007 నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది కీపర్లు T20 వరల్డ్ కప్లో ఆడారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏ భారతీయ వికెట్ కీపర్ కూడా T20 వరల్డ్ కప్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోలేదు. ఆ లోటును ఇప్పుడు ఇషాన్ కిషన్ తీర్చాడు. నిన్న కొలంబోలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఓపెనర్లు విఫలమైన వేళ కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇషాన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ధోని సారథ్యంలో భారత్ కప్ గెలిచినా వ్యక్తిగతంగా ధోని కూడా వరల్డ్ కప్ లో ఈ అవార్డు అందుకోలేకపోయాడు. 2007లో T20 వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి భారత్ తరపున ధోని, పంత్, కార్తిక్, పార్థివ్ పటేల్, సహా వంటి కీపర్లు ఆడారు. కానీ వరల్డ్ కప్ మ్యాచ్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు ఎవరికి రాలేదు. దాదాపు 10 ఎడిషన్ల తర్వాత ఇషాన్ కిషన్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై కావటం విశేషం. మ్యాచ్ మొదలైన మొదటి ఓవర్లోనే వికెట్ పట్టడంతో పాక్ బౌలర్లు ఒత్తిడి పెంచారనుకున్నారు. కానీ ఇషాన్ కిషన్ రెండో ఓవర్లోనే షహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో భారీ 6 కొట్టి తన సత్తా ఏంటో చెప్పేశాడు. ఒకప్పుడు లెగ్ సైడ్ మాత్రమే ఆడే ఇషాన్ ఈ మ్యాచ్ లో ఆఫ్ సైడ్ అద్భుత షాట్లు ఆడాడు. నేను నా ఆఫ్ సైడ్ గేమ్ పై చాలా వర్క్ చేశాను అని మ్యాచ్ తర్వాత చెప్పాడు. దాదాపు 192 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ 10 ఫోర్లు 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పాక్ పై T20లో భారత్ తరపున 3వ వేగవంతమైన హాఫ్ సెంచరీ. దీంతో ఇది అతని కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ గా మారింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ భారత బౌలర్ల దాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు తీసి పాక్ నడ్డి విరిచారు. చివరికి పాక్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. గత 2 ఏళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు ఇషాన్. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి జట్టులో స్థానం లేక ఇషాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ దేశవాళీ క్రికెట్లో కష్టపడి మళ్లీ చోటు దక్కించుకున్నాడు. తనను విమర్శించిన వారికి మాటలతో కాకుండా బ్యాట్తో, రికార్డులతో సమాధానం చెప్పాడు. పాకిస్తాన్ పై భారత్ గెలుపు ఎప్పుడూ స్పెషలే. అందులోనూ ఇలాంటి డామినేటింగ్ విక్టరీ అయితే ఫ్యాన్స్ కు పండుగే. ఇషాన్ కిషన్ ఫామ్ లోకి రావటం టీమిండియాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ విజయంతో భారత్ సూపర్ 8 రౌండ్ కు క్వాలిఫై అయింది. తరువాతి మ్యాచ్ల్లోనూ ఇదే జోరు కొనసాగాలని కోరుకుందాం.